హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ ఒక లైక్ మా ఛానల్ ఎంతో గ్రోత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు రామాయణంలోని శాప విమోచనం అనే కథ చెప్పుకుందాం. 3వ భాగం. అలా ప్రయాణం చేస్తూ ముగ్గురు ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకున్నారు. అదొక ఎడారిలాగా ఉంది. ఆ ఎడారిలో కాలిబాటనే ప్రయాణం. దారిలో వాళ్ళకొక రాయి కనిపించింది. అలా నడుస్తున్నప్పుడు రాముడి కాలు రాయిని తాకింది. ఆ రాయి ఒక స్త్రీగా మారింది. ఆ సంఘటన చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. ఆమె 2 చేతులు జోడించి రాముడికి నమస్కరించి ఆ తర్వాత దీవించింది. ఆమె పేరు అహల్య. రాముడు అహల్య గురించి అడగగా విశ్వామిత్రుడు అహల్య కథ చెప్పాడు. అహల్య బ్రహ్మకుమార్తె. స్వర్గంలో ఉన్నప్పుడు ఇంద్రుడు ఆమెను ప్రేమించాడు. అయితే ఇంద్రుడి స్వభావం నీచమైనదని తెలిసిన అహల్య తండ్రి ఆమెను ఇంద్రుడికి ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తర్వాత అహల్యను గౌతమ మునికిచ్చి పెళ్లి చేశారు. అహల్య గౌతమ ముని ఆనందంగా జీవితం గడుపుతూ ఉన్నారు. కానీ ఇంద్రుడికి మాత్రం అహల్య పట్ల కోరిక చావలేదు. ఏదో రకంగా ఆమెని తన వశం చేసుకోవాలని ఇంద్రుడు భావించాడు. అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకసారి గౌతముడు ఇంట్లో లేని సమయంలో ఇంద్రుడు గౌతముడి వేషంలో అహల్య దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్త గౌతముడని భావించి అహల్య అతనికి సకల మర్యాదలు చేసింది. దానిని అవకాశంగా తీసుకొని మారువేషంలో ఉన్న ఇంద్రుడు అహల్యను శారీరకంగా అనుభవించాడు. వారిద్దరూ ఒకే మంచంపై ఉండడం చూసిన గౌతమ ముని ఆమెను శిలగా మారిపోమ్మని చెప్పించాడు. అయితే అహల్య ఇంద్రుడు చేసిన మోసాన్ని వివరించిన తర్వాత రాముడి పాదాలు తాకినప్పుడు రాయి నుంచి మళ్ళీ మనిషిగా మారతావని శాప విమోచనం చెప్పాడు. మళ్ళీ ప్రయాణం మొదలైంది. చివరికి వారు మిథిలా నగరం చేరుకున్నారు. మిథిలా నగరంలోకి రాగానే వారిని జనక మహారాజు సాదరంగా ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. 2వ రోజునే స్వయంవరం ఏర్పాటు చేయబడింది. అనేక దేశాల నుంచి యువరాజులు స్వయంవరానికి వచ్చారు. జనక మహారాజు సభలో వచ్చి ఎవరైతే సభలో ఉంచబడిన విల్లుని ఎక్కుపెట్టగలుగుతారో వారిని తమ కుమార్తె పెళ్లాడుతుందని ప్రకటించాడు. ఆ మాట విన్న చాలామంది ఎంతో ఉత్సాహంతో శివధనుస్సును ఎత్తేందుకు ముందుకు వచ్చారు. అయితే అందరూ విఫలమయ్యారు. వాళ్ళు అవమానభావంతో తల్ల వంచేశారు. స్వయంవరానికి వచ్చిన రావణాసురుడు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు. రాముడు విశ్వామిత్రుడి అనుమతితో శివధనుస్సును లేపేందుకు సిద్ధమయ్యాడు. శివధనుస్సు దగ్గరకు చేరుకొని ధనుస్సుని ఎత్తి వంచి నారి బిగించబోగా అది విరిగిపోయింది. అది చూసిన సీత హృదయం జల్లుమన్నది. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. అంతులేని సంతోషంతో సీత రాముడి మెడలో దండ వేసింది. సీతారామ కళ్యాణం జరిగింది. క్రమంగా కాలం గడుస్తుంది. దశరథుడు ముసలివాడవుతున్నాడు. పరిపాలనా వ్యవహారాల్లో నిమగ్నం కావడం కష్టమవుతుంది. రాముడికి వివాహం అయి ఉండడం వల్ల రాజపురోహితులను సంప్రదించి రాముణ్ణి రాజుని చేసి తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. రాజపురోహితులందరూ రాముణ్ణి రాజుని చేయమని సలహా ఇచ్చారు. ఆ సమయంలో భరత శత్రుఘ్నులు రాజ్యంలో లేరు. రాముణ్ణి రాజుని చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో చాలా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ బాయ్.